హలో అందరికీ, ఇది నిన్న తీసిన మినీ లాగ్ అండి. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఊరెళ్ళి వచ్చిన రోజైతే ఇల్లంతా సర్దడం సరిపోయింది. ఇంకా మళ్ళీ రోజైతే ఊరి దగ్గర నుంచి మ్యాంగోస్ తెచ్చామండి పచ్చడికి. ఇంకా పచ్చడి అయితే పడుతున్నాను. ఇంకా నిన్నంతా పచ్చడి పట్టడమే సరిపోయింది. అదేంటి అక్కడ డే మొత్తం పచ్చడి పట్టారు అనుకుంటారేమో. అంటే ముక్కలు ఇంట్లోనే కట్ చేసుకోవాలి కదా, అవన్నీ కడిగి మళ్ళీ తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని అందులో లోపల జీడి తీసేసి మళ్ళీ పచ్చడిలోకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకునేసరికి టైం పట్టిందండి. అవన్నీ రెడీ చేసి పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఈవినింగ్ అయితే పనులండి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే నైట్ వంట చేస్తున్నా. నైట్ వంటకు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ చేసి ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాము. ఇంకా రైస్ ఏం పెడతాం లేని టిఫిన్ అయితే చేసుకుంటున్నా. ఇంకా ఒక పక్క కూరకు వేసేసి ఒక పక్క చపాతీకి అయితే పిండి కలిపి పక్కన పెట్టేసి కూర అయితే చేశానండి. ఇంకా ఇవన్నీ చేశాక చపాతీ కూడా చేసేసి ఇంకా నైట్ తినేసాము. తిన్న తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే నైటే గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి. రోజు ఏ రోజు గిన్నెలు ఆ రోజు, నైట్వి మార్నింగ్ అయితే గిన్నెలు అస్సలు ఉంచాను. ఇంకా నైట్ గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసి తుడిచేసి పెట్టుకున్నాను. ముందు రోజే నైట్ అంతా కంపల్సరీ స్టవ్ అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. నిన్నైతే ఇలా జరిగిందండి. మీరందరూ పచ్చడి పెట్టారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కత్తెర కార్తీ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి కార్తీ వచ్చాక పచ్చడి పెట్టుకుంటారనమాట. అందుకని ఊరి నుంచి తెచ్చి నిన్నైతే పెట్టాను. ఇంకా నైట్ కుండ చాలా రోజులైంది కడక, కుండలో కూడా వాటర్ పోసి పెట్టేశాను.